నమస్తే. HS24 న్యూస్కి స్వాగతం. నేను రేఖ. ఈరోజు అప్డేట్స్ చూద్దాం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలిందని ఆవేదన. వైసీపీ పాలనలో కాంట్రాక్టర్లే రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్టులో పెట్టారని ఆరోపణ. 3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్. రెవెన్యూ వ్యయం అంచనా 2,51,162 కోట్లు. మూలధన వ్యయం అంచనా 40,635 కోట్లు. రెవెన్యూ లోటు 33,185 కోట్లు. ప్రజలు ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించామన్న మంత్రి పయ్యావుల కేశవ్. వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,487 కోట్లు. పౌర సరఫరాల శాఖకు 3,806 కోట్లు కేటాయింపు. 48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు. వ్యవసాయ రంగంలో తొలిసారి డ్రోన్ల వినియోగం తీసుకువచ్చామని స్పష్టం. వికసిత్ భారత్కు అనుసంధానంగా ఏపీ పురోభివృద్ధి చెందుతుందని ఆశాభావం. వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 22.86% నమోదైందని మంత్రి అచ్చెన్నాయుడు. రైతులకు వడ్డీ లేని రుణాల కింద 250 కోట్లు. ఉచిత పంటల బీమా కోసం 1,023 కోట్లు. పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ నిర్ణయం. మార్చి 12 వరకు రిమాండ్లో ఉండనున్న సినీ నటుడు. ఉగాదికి P4 కార్యక్రమాన్ని అమలు చేయనున్న కూటమి ప్రభుత్వం. 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు. ఆగస్టు నాటికి 5 లక్షల కుటుంబాలకు ధృవీకరణ లక్ష్యం. ఇవి ఈనాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్.